వెల్కమ్ బ్యాక్. కోదండరాం వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మంత్రి శ్రీధర్బాబుపై చేసిన వ్యాఖ్యలు కరీంనగర్ జిల్లాలో ప్రకంపనలు సృష్టించాయి. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు మండిపడుతున్నారు. మరోవైపు కోదండరాంపై కేసులు నమోదు చేశారు పోలీసులు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాంపై కరీంనగర్ 2 టౌన్ పిఎస్లో కేసు నమోదైంది. తెలంగాణ తెచ్చే బాధ్యత నీదేనంటూ, లేకుంటే నీ తండ్రి శ్రీపాదరావుకు ఏం జరిగిందో గుర్తుంచుకోవాలని మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి కోదండరాం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కరీంనగర్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు కోదండరాంపై 153, 153A, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కరీంనగర్ జిల్లా రాజకీయం వేడెక్కింది. నిరసనలు హోరెత్తాయి. గోదావరి ఖనిలో కాంగ్రెస్ నేతలు మానవహారంగా ఏర్పడి కోదండరాం దిష్టిబొమ్మ దహనం చేశారు. హుజూరాబాద్ లో NSUI ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మహదేవ్పూర్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ జేఏసీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోదండరాం వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆగ్రహం తెప్పించాయంటున్నారు. కరీంనగర్ జిల్లా ప్రజానిక ఎవరు కూడా దీన్ని జీర్ణించుకోలేరు. మేమైతే కోదండరాం గారు ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోతా అనుకుంటా. మైట్ బి స్లిప్ ఆఫ్ టంగ్. నిజంగానే ఆయన జరిగిన పొరపాటు గ్రహించి ఉంటే ఆయన వ్యాఖ్యలు ఏదైతుందో ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీపాదరావు గారి గురించి చేసిన ఒక వ్యాఖ్యలు ఆయన ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కోదండరాం వ్యాఖ్యలు హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రొఫెసర్ ఈ విధంగా మాట్లాడడం తగదంటున్నారు. కరీంనగర్ 2 టౌన్ పరిధిలోకి ఈ సర్కస్ గ్రౌండ్ వస్తుంది కావున 2 టౌన్లోకి వెళ్ళి సిఐ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఫిర్యాదు పత్రము వెంటనే కోదండరాం గారిని అరెస్ట్ చేసి ప్రజల్ని రెచ్చగొట్టి అరాచకం సృష్టించాలనే ఉద్దేశంగా ఈ మాటలు మాట్లాడిన కావున వారిపై వెంటనే అరెస్ట్ చేసి వారిపై తగిన చర్యలు తీసుకొని కఠినంగా చట్టపరంగా శిక్షించాలని కూడా మేము కోరినాం. కోదండరాం వ్యాఖ్యలతో కొత్త వివాదం రగిలింది. పోలీసుల కేసుతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మీరు కోటీశ్వరులయ్యారని మెసేజ్ వస్తే ఒక్కసారిగా ఎగిరి గంతేయకండి. తొందరపడి అడ్వాన్స్ అయిపోతే అనర్థం గ్యారంటీ. ఎందుకంటారా? ఈ స్టోరీ చూడండి. మీ సెల్ ఫోన్కో, మీ ఈమెయిల్ ఐడికో కోట్లు గెలుచుకున్నారంటూ SMSలు, ఈమెయిల్స్ వస్తున్నాయా? అయితే ఓ నిమిషం ఆగండి. అలాంటి మెసేజ్లకు రెస్పాండ్ అయ్యారో ఇక మీ పని అయిపోయినట్టే. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ మెసేజ్ మోసాలకు బలైనట్టే. ఇదిగో ఈ వ్యక్తిని చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన ఇతను శ్రీనివాసరావు. LIC ఏజెంట్గా పనిచేస్తున్న ఇతని సెల్కి ల్యాప్టాప్, బ్లాక్బెర్రీ సెల్ ఫోన్, షూ, టీషర్ట్ గెలుచుకున్నారంటూ ఓ రోజు మెసేజ్ వచ్చింది. ఇవన్నీ సొంతం చేసుకోవాలంటే 24,000 డిపాజిట్ చేయాలని చెప్పి బ్యాంక్ అకౌంట్ నెంబర్, పాన్ డీటెయిల్స్ ఇచ్చారు. శ్రీనివాసరావు వాళ్ళు చెప్పినట్టే డిపాజిట్ చేశాడు. కొద్ది గంటలకే మరో మెసేజ్ వచ్చింది. ఈసారి మరింత కాస్ట్లీ మెసేజ్ పంపారు. 4 కోట్ల మనీ వచ్చింది. కస్టమ్ క్లియరెన్స్ కోసం 65,000 కట్టాలని చెప్పారు. దీంతో డైలమాలో పడ్డ శ్రీనివాసరావు ఆలోచనలో పడ్డాడు. అనుమానంతో ప్లాన్డ్గా ఢిల్లీకి వెళ్లాడు. అయితే అప్పటికే మోసం చేసిన 4 కుర్రాళ్లు అపార్ట్మెంట్ ఖాళీ చేసి పరారయ్యారు. మొత్తం వీళ్ళు 4 గ్రూప్ అంటండి, బ్యాచలర్స్. వీళ్ళు 2012 మార్చి నెలలో వీళ్ళు రూమ్ అద్దె తీసుకుని ఇంకో 10 మంది మొత్తం ముఠా ఉందంటండి. ముఠా అంతా కలిసి మొత్తం ఇదే పని అంటండి. వాళ్ళందరికీ మొత్తం అందరికీ మెసేజ్లు పంపి మీకు ఇలాగా లాటరీ తల్లిద్ది, మీకు 4 కోట్లు వస్తాయి, 5 కోట్లు వస్తాయి, అమౌంట్ కట్టండి అని చెప్పి చాలా మందిని మోసం చేస్తారటండి. ఇలా శ్రీనివాసరావు ఒక్కడే కాదు, జిల్లాలో 100 మంది బాధితులున్నారు. ఈమె నల్లజర్ల ప్రాంతానికి చెందిన ఓ మధ్యతరగతి మహిళ. అందిన చోట అప్పు చేసి ఇంటి కోసం 3 లక్షలు సమర్పించుకుంది. అదేవిధంగా మరో వ్యక్తి వీరి బారిన పడి 7 లక్షలు మోసపోయాడు. వీరంతా విదేశీ కంపెనీల పేరుతో నెట్వర్క్ నడుపుతూ ఢిల్లీ, అసోం ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని బ్యాంక్ అకౌంట్లు తెరిచి ఒక్క మెసేజ్, ఒకే ఒక్క మెయిల్తో లక్షలు గడిస్తున్నారు. లాటరీల పేరుతో మోసం చేస్తున్నారు.
మీరు గెలుచుకున్న మనీతో మా ప్రతినిధి ఇండియాకు వస్తున్నాడని, ఇండియాలో కస్టమ్ అధికారుల క్లియరెన్స్ కావాలంటే కొంత డబ్బు చెల్లించాలని చెబుతారు. తరువాత యాంటీ టెర్రరిస్ట్ క్లియరెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్, ఆర్బీఐ క్లియరెన్స్ అంటూ వరుసగా తమ అకౌంట్స్లో డబ్బు జమ చేసుకుంటున్నారు మాయగాళ్లు. ఇటీవల కాలంలో ఈ తరహా ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్తో ప్రజలు నష్టపోతున్నారు. ఈ సైబర్ క్రైమ్పై సీరియస్గా దృష్టి పెట్టారు పోలీసులు. మన సెల్ ఫోన్స్కి, మొబైల్స్కి చాలా మెసేజ్లు వస్తున్నాయి. దాంట్లో మీకు లాటరీ తగిలిందని, అలాగే ప్రైజ్ మనీ వచ్చిందని, ఏవో కొన్ని హీరో హోండా ప్రైజెస్ అని చెప్పి, అలాగే వస్తువులు తగిలినాయి అని చెప్పి మన మొబైల్స్కి చాలా మెసేజ్లు వస్తున్నాయి. ఆ మెసేజ్లు కనుక మనం ఈమెయిల్ అడ్రస్ ఇస్తే వాళ్ళు వెంటనే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి దీంట్లో డబ్బులు వేయండి, మీకు 3 కోట్ల నుంచి 10 కోట్ల వరకు వచ్చింది, నేను లండన్ నుంచి అమౌంట్ తీసుకొస్తున్నాను, మీకు అందజేస్తానని చెప్పి వాళ్ళు ఫస్ట్ క్లియరెన్స్ ఛార్జెస్ కింద వాళ్ళు వీళ్ళని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అలా అట్రాక్ట్ చేసిన తర్వాత మనం 15,000 20,000 కదా అని చెప్పి వేస్తుంటే వాళ్ళు అక్కడి నుంచి మొదలుపెట్టి వీళ్ళని బాగా మోసం చేయడం జరుగుతుంది. మాయగాళ్ల నుంచి వస్తున్న ఫోన్ నెంబర్లు 09654327032, 00447014244096, 09654730492, 9899194553, 00447014240976. ఈ నెంబర్ల నుంచి వచ్చిన కాల్స్ అటెండ్ చేసి రిప్లై ఇచ్చారో ఇక చచ్చారే. అంతేకాదు +crowline.dept@life.com, id.co cola, dra 2011@w.com, హీరో హోండా dra@life.com మెయిల్ ఐడీలతో మెయిల్స్ వస్తే రెస్పాండ్ అయి మీ డీటెయిల్స్ ఇవ్వకండి. లాటరీ ఎస్ఎంఎస్ల బాధితులను కదిలిస్తే చాలు కన్నీటి కథలు వినిపిస్తున్నాయి. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందన్నట్లు ఒక్క ఎస్ఎంఎస్ కష్టాల నుంచి బయటపడేస్తుందని ఆశపడితే మరింత అంధకారంలోకి నెట్టేస్తుందని గ్రహించలేకపోయారు. ఇలాంటి అనుభవాలు మీకు ఎదురు కావచ్చు. బారా హుషార్. T20 సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది. 12 దేశాలు పాల్గొంటున్న ఈ మెగా టోర్నమెంట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. శ్రీలంక వేదికగా మహా సంగ్రామానికి మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. బడా జట్లతో పాటు పొట్టి ఫార్మాట్లో ఎంతో అనుభవం ఉన్న చోటా టీమ్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. T20 ప్రపంచ కప్ వచ్చేస్తోంది. పొట్టి ఫార్మాట్లోని అసలైన మజా మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఐసీసీ అధికారికంగా నిర్వహిస్తున్న 4వ ప్రపంచ కప్లో బడా జట్లతో పాటు చోటా జట్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా బరిలోకి దిగుతున్నాయి. 12 జట్లు, 27 మ్యాచ్లు, 17 రోజులు, 3 స్టేడియాలు. T20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇది. భారత్, పాక్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక జట్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే లాంటి పసికూనలు ఈ పోటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటి వరకు 3 T20 ప్రపంచ కప్లను ఐసీసీ నిర్వహించింది. 2007లో సౌత్ ఆఫ్రికాలో ప్రారంభమైన తొలి టోర్నమెంట్ను యంగ్ ఇండియా దక్కించుకుంది. Very long time to come. Young men with ambition in their hearts, and they arrived there with no one expecting them to win, and they've gone on to win the first edition of cricket's youngest child. They'll pump their fists and they'll let their dreams fly today. It was an absolutely fantastic. 2 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన 2వ T20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ అద్భుతమైన ఆట తీరుతో సొంతం చేసుకుంది. ఫైనల్లో శ్రీలంకతో తలపడ్డ పాక్ ఆల్రౌండ్ షోను చూపి విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో భారత్ నాకౌట్ దశను దాటలేకపోయింది. 2010లో ముగిసిన 3వ ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్కి ఇది తొలి ఐసీసీ అధికారిక ప్రపంచ కప్ టైటిల్. వన్డే ప్రపంచ కప్ 2011లో ఉండడంతో T20 వరల్డ్ కప్ను ఒక ఏడాది ముందే నిర్వహించారు. And his team have won the World 2020 men's final. Great scenes for England. They've been awesome in this tournament. Australia will reflect that they didn't get enough runs. They played well to get to 147 for 6. ఈ 3 ప్రపంచ కప్లు అభిమానులను ఎంతగానో అలరించాయి. ముచ్చటగా ఓ మూవీ చూసినంతలో ముగిసే ఈ మ్యాచ్లపై ఫ్యాన్స్ కు క్రేజ్ ఎక్కువే. అందున ఐపీఎల్, బీపీఎల్, బిగ్ బాస్, ఎల్పీఎల్తో ప్లేయర్స్ ఈ ఫార్మాట్కు బాగా దగ్గరయ్యారు. హార్డ్ కోర్ హిట్టర్లకు ఎంతగానో సరిపోయే ఈ పొట్టి ఫార్మాట్లో బ్యాట్స్మెన్ పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. ధనాధన్ ఫటాఫట్ టోర్నమెంట్లో స్టార్ ప్లేయర్స్ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రిస్ గేల్, పొలార్డ్, అఫ్రీది, కోహ్లీ, యువి, దిల్షాన్, కెవిన్ ఓబ్రియాన్, డూప్లిసిస్, హసీ, డివిలియర్స్ లాంటి బ్యాట్స్మెన్ చెలరేగితే అభిమానులకు మస్తు పండుగ.
అంతేకాదు సిక్సర్లతో ఈ బ్యాట్స్మెన్ చేసే హంగామా అంతా ఇంత కాదు. శ్రీలంక వేదికగా హమ్మన్తోట, పల్లెకిలే, కొలంబోలో జరగబోయే ఈ మ్యాచ్ల్లో ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, బంగ్లాదేశ్ జట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఫార్మాట్లో ఈ జట్టులోని ఆటగాళ్లకు అనుభవం ఎక్కువ. వీళ్లతో పాటు వెస్టిండీస్ అండర్ డాగ్ గా బరిలోకి దిగుతోంది. క్రిస్ గేల్, సునీల్ నారెన్ జట్టులో కీలక ప్లేయర్స్. ఈ జట్లే కాకుండా సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ ను టైటిల్ ఊరిస్తోంది. భారత్ ఫేవరెటే అయినా నిలకడలేని తత్వం జట్టును కలవరపెడుతోంది. మొత్తానికి 17 రోజుల పాటు T20 వరల్డ్ కప్ సమరం అభిమానులను అలరించడం ఖాయం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి రాత్రి 8:30 న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ1.